వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈరోజు పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 మంత్ అయిపోయింది. సో ఈ రోజు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మధ్య వెళ్ళడానికి అసలు కుదరలేదు. అసలు ఇన్ని డేస్ ఎప్పుడూ లేమనమాట వెళ్ళకుండాని. ఫస్ట్ టైం ఒక 1 మంత్ వరకు వెళ్ళకుండా ఉన్నాము. సో ఈ రోజు అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో మా ధోనిషా అయితే ఇలా రెడీ అయింది. బ్లాక్ టాప్ విత్ జీన్స్ ప్యాంట్ అయితే వేసుకుంది. జీన్స్ కాదు, జగ్గిన్ అనుకుంటా కదా. జగ్గిన్ ప్యాంట్ అయితే వేసుకుంది. మా మిల్కీ అయితే ఎల్లో ఫ్రాక్ వేసుకుంది క్యూట్ గా. మిల్కీ సే హాయ్. హాయ్. ఆమ్ తిన్నారా అని అడుగు. ఆమ్ తిన్నారా అని అడుగు కన్నా. ఆము తిన్నారా? తిన్నారా? మా హస్బెండ్ అయితే బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చారు. తినేసాక వెళ్దామన్నారు. సో అందుకని బిర్యానీ తింటున్నాము. కానీ తిన్నాక ఏమైందో మీరే చూడండి. గైస్, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాం కదా, కానీ డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఏంటనుకుంటున్నారా? మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళలేదు. సో నిన్న మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉందని ఇంకా ఇంట్లోనే ఆగిపోయామన్నమాట. సో ఈరోజు అయితే వెళ్తున్నాము. మిల్కీ ఆ డాడీ కోసం వెయిటింగ్, అందుకే కోపంగా చూస్తుంది మిల్కీ. మా ధోనిషా అయితే ఇలా రెడీ అయింది. నైట్ డ్రెస్సే కంఫర్ట్ అన్న, ఇంకా నైట్ డ్రెస్సే వేసుకుంది. సో ఇప్పుడు కూర్చుని అరిసి అయితే తింటున్నాము. మా హస్బెండ్ వచ్చేలోపు బాయ్ చెప్పుకున్నా. బాయ్. బాయ్ చెప్పాలన్నా, హాయ్ చెప్పాలన్నా నవ్వు వచ్చేది. బాయ్. లవ్ యూ చెప్పు. లవ్ యూ. లవ్ యూ. కిసి పెట్టు కన్నా. ఫ్లైంగ్ కిసి. బాయ్. పడిపోతావు. ఏం కావాలి? అది తింటావా? తిను మను. తిను. మళ్ళీ క్యూట్గా అంటది మా మిల్కీ. వందా? యమ్మి యమ్మి. యమ్మి యమ్మి చెప్పుకున్నా. యమ్మి యమ్మి చెప్పు. యమ్మి యమ్మి. నో నో నో. సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వచ్చేసాం మిల్కీ. డెకరేషన్ బాగా చేశారు. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పే. మిస్ అయ్యావా నన్ను? నవ్వుతా వెళ్ళాను. చెప్పు. చాలా మిస్ అయ్యాను. నిజం చెప్పు. మా మనవరాలను చాలా మిస్ అయ్యాం. అంటే నన్ను కదా చెప్పు. మా అమ్మాయిని, మా మనవరాలని, మా అల్లుడిని కూడా చాలా మిస్ అయ్యాం. ఓకే, సాటిస్ఫైడ్. బాయ్ బాయ్. ఇల్లు హోమ్ టూర్ కూడా పెడతాను త్వరలోనే. పిన్ అయితే వెళ్ళిన తర్వాత మాకు డ్రింక్ ఇచ్చింది, థమ్స్ అప్. అదే తాగుతున్నాం అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటకు వెళ్ళాం. బయట చాలా ప్లెజెంట్గా ఉంటుంది వీళ్ళ ఏరియాలో. చూసారా ఎంత క్లీన్ అండ్ ప్లెజెంట్గా ఉందో. నాకైతే భలే ఇష్టం ఇలాంటి ప్లేసెస్ అంటే. అమ్మా పప్పిందా ఆడుకో. వచ్చంత అంట. పప్పింది ఊడిపింది, పప్పింది కాదు. మిల్కీ సే హాయ్. మిల్కీ హాయ్ చెప్పు. మిల్కీ ఏం చేస్తున్నావు? ఆకుండా పడిపోద్ది. ధోని వెనక్కి పడిపోద్దేమో చెల్లి. మిల్కీ వెనక్కి పప్పోతావు కన్నా. మమ్మీ తిన్నావు? నేను తిన్నాను కదా ఇంటి దగ్గర అరిసి. నేనైతే ఇది తింటా, నా ఫేవరెట్ ఇది. మీ ఎవరింటి దగ్గర ఉంటే నాకు పంపించేయండి ప్లీజ్. హే గాయ్స్, దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఎవరైనా ఇంటికాడ చెట్టుంటే నాకు పంపించండి ప్లీజ్. వసంత గడికోడు అబ్బాయి వేసుకొచ్చి తినండి దానికి మళ్ళీ సున్నుండ పట్టుకొచ్చింది. మమ్మల్ని ఇంటికి వెళ్ళి లోపల లావుగా చేసేద్దామని చూస్తుంది. కానీ అవ్వలేండి. అరవకుండా తిను.
అంతా బాగా చెప్పానా పిన్ని అసలు ఎలా తిన్ను అంది అనకుండా తిను అని చెప్పా ఏదో చెప్తున్నావు మా ఇంటికి రావట్లేదు ఇప్పటికి వచ్చింది. ఏం చేయండి మీ బాగా తీసుకురావాలి కదా చెప్పు సమాధానం చెప్పు దానికి నాకు సంబంధం లేదు. తీసుకురామంటే బాగా తీసుకొస్తాను కదా. బాగా ఊర్లో లేడు కదా ఇప్పుడు నేను తీసుకురామన్నది నాకు బాగా తీసుకొచ్చాను. కాదు చిన్నాన్న అండ్ హర్ష్ని టిఫిన్స్ తీసుకురావడానికి బయటకు వెళ్తే టిఫిన్ షాప్ అయినా హర్ష్నికి ఇచ్చారనమాట ప్రసాదం. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇది దొరకడం చాలా అదృష్టం కదా, సో అందుకే అందరం తింటున్నాము. బయటికి వెళ్ళి మా కోసం టిఫిన్స్తో పాటు చికెన్ పకోడీ కూడా తీసుకొచ్చారు చిన్నాన్న అండ్ హర్ష్ని. అవి కూడా తింటున్నాము. అమ్మా టిఫిన్స్ కూడా చాలా రకాలే తీసుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ ది తీసుకున్నాము. నేనైతే పరోటా తీసుకున్నాను. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మాయి ఛానల్.